నీకోసం నేను ఉపవాసం ఉన్నాను, నా కోసం నువ్వు ఉపవాసం ఉన్నావు. ఆకలి నీకే కాదు నాకు ఉంటుందని మర్చిపోయావా శ్రీను? మారిపోయాను మారిపోయాను అని నన్ను అంటున్నావు. ఇప్పుడు చెప్పు, మారింది నువ్వా నేనా? అందరూ రాముడి లాంటి భర్త రావాలి కావాలి అని కోరుకుంటారు. కానీ మీ మగవాళ్ళందరూ జనం మాటలు విని సీతమ్మని అడవుల పాలు చేసిన రాముడిలానే ఉంటారు. గాని అదే సీతమ్మ కోసం రావణుడితో పోరాడిన రాముడిలా ఉండాలని ఎందుకు కోరుకోరు? ప్రేమ అంటే అర్థం చేసుకోవడం, అపార్థం చేసుకోవడం కాదు శ్రీను. ఆ రోజు గుడిలో అత్తయ్యను అవమానించానని అన్నావు. కానీ నేను అవమానిస్తానా అని ఒక్కసారైనా ఆలోచించలేకపోయావు. చీర మీద రంగు పడింది అన్నా నా మాట నమ్మలేదు. కానీ పడలేదన్నా అత్తయ్య మాట విన్నావు. అది అబద్ధం చెప్తుందా అని అప్పుడు ఒక్కసారి ఆలోచించలేకపోయావు. గుడిలో కూడా అంతే. అత్తయ్య మీద ఉన్న నమ్మకం నా మీద లేకుండా పోయింది. కన్న తల్లిని నమ్మడం తప్పని నేను అనడం లేదు శ్రీను. నీలో సగమన్నా నన్నెందుకు నువ్వు అర్థం చేసుకోవడం లేదు అంటున్నాను. అందరూ మన ప్రేమని ఒప్పుకొని పెళ్లి చేయాలనుకుంటున్నారు. కానీ పెళ్లికి ముందే ఎన్ని గొడవలా, ఎన్ని మనస్పర్ధలా. నన్ను ప్రేమించమని నేను నిన్ను అడిగానా? నీతోనే నా బ్రతుకు, నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని నేనన్నానా? నాలో ప్రేమని పుట్టించింది నువ్వే. ఈరోజు ఆ ప్రేమని అనుమానిస్తుంది నువ్వే. ప్రేమిస్తే ఇవ్వాల్సింది మనసు మాత్రమే కాదు, నమ్మకాన్ని ఇవ్వాలి శ్రీను. నీ వెనుక ఎవరు ఉన్నా లేకపోయినా నేనున్నాను అన్న ధైర్యాన్ని ఇవ్వాలి. కానీ ఇప్పుడు నా ధైర్యమే నన్ను భయపెడుతుంటే నేనేం చేయాలి శ్రీను? ప్రేమిస్తే ఎదుటి వాళ్ళ ఇష్టాన్ని కాదు, కష్టాన్ని ప్రేమించాలి. అంతేకాని మనమే కష్టం అవ్వకూడదు శ్రీను. మనం మనుషులం శ్రీను. చిన్న చిన్న తప్పులు చేస్తాం. మన అనుకున్నప్పుడు ఆ తప్పుల్ని క్షమించాలి, కానీ శిక్షించాలని చూడకూడదు. నేను చెప్పింది ఏది అబద్ధం కాదు శ్రీను. అవి అబద్ధాలు ఎలా అయ్యాయో నాకే తెలీదు. ఇది మాత్రం నిజం శ్రీను, నిజం.
నమ్మకం లేనప్పుడు నన్నెందుకు ప్రేమించావు శ్రీను? ఇలా బాధ పెట్టడానికా? Mama re za ni za, mama re za ni za ni za ni za. రాత్రి నువ్వు కనిపించినప్పుడే నీ అంతు చూసేవాడిరా. కానీ నీతో మాట్లాడాల్సింది గుళ్ళో కాదని అక్కడే వదిలేశాను. ఈరోజు మాత్రం నీ అంతు చూడకుండా వదిలిపెట్టను. సారీ సార్. రామలక్ష్మి, కొంచెం ఉంటే ఏం జరిగేదో తెలుసా నీకు? తెలుసు సార్. ముందు తప్పుకో, నేను వెళ్ళాలి. ఈ మాట అంటారనే నా సైకిల్ని అడ్డుగా పెట్టాను. ముందు మీరు దిగండి. రామలక్ష్మి, ఏదైనా తర్వాత మాట్లాడుకుందాం. మాటలు కాదు సార్, మీతో పనుంది. మీరు దిగండి. దిగండి సార్. ఏంటి రామలక్ష్మి ఇది? దిగండి. దిగండి. కూర్చోండి సార్. ఏంటి? కూర్చోండి. కూర్చోండి సార్. ఏంటిది? మళ్ళీ నా కోసం స్వీట్ తీసుకొచ్చావా? ఇది నా కోసం, మీకోసం కాదు. నీకోసమా? అవును సార్. నిన్న మీకోసం వ్రతం చేశానా, ఉపవాసం ఉన్నానా? మీరు కూడా నా కోసం తీసుకురాను అంటూనే డ్రెస్ తెచ్చారా? రాను రాను అంటూనే గుడికొచ్చారా? వెలిగించను అంటూనే దీపం వెలిగించారు కదా. సరే, నువ్వు అనుకున్నవన్నీ జరిగాయి కదా, ఇంకేంటి? అన్నీ జరిగాయి, ఒక్కటి జరగలేదు. ఏంటది? నా దీపాలు వదిలేక అందరం ఇంటికొచ్చాం. అప్పుడు మా నాన్న మా అమ్మకి, మా బాబాయ్ మా పిన్నికి, మా మావయ్య అత్తయ్యకి, మా సీనుబావ అద్దెకి ప్రసాదం తినిపించాక అప్పుడు ఉపవాసం విడిచేశారు అందరూ. మీకోసం ఉపవాసం ఉన్న నాకు మీరు తినిపించలేదు కదా. అందుకే రాత్రి మంచినీళ్ళు కూడా తాగకుండా
అలాగే పడుకున్నాను. అందుకే ఉదయాన్నే లేచి మీకోసం ప్రసాదం తీసుకొని వస్తుంటే మీరే ఎదురొచ్చారు. చూసారా, ఆ దేవుడు మిమ్మల్ని నా కోసం ఎదురు పంపించాడు. ఇప్పుడు మీరు ఈ ప్రసాదం నాకు తినిపించారనుకోండి, నా ఉపవాసం కూడా పూర్తవుతుంది. అప్పుడు నేను ఇంటికెళ్ళి నేను హ్యాపీగా భోజనం చేస్తాను. నిన్నటి నుంచి నేనేం తినలేదు కదా, బాగా ఆకలేస్తుంది. కానీ మీరు ప్రసాదం తినిపించకపోతే వ్రతం పూర్తయినట్టు కాదు కదా. రామలక్ష్మి, బుద్ధుందా నీకు? చదువుకున్నావు కదా, ఆ మాత్రం తెలియలేదా? మీ నాన్న బాబాయ్ వాళ్ళు తినిపించారంటే వాళ్ళకి పెళ్ళయింది. సీను ఆద్యకి తినిపించాడంటే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని మీ ఇంట్లో వాళ్ళు డిసైడ్ అయ్యారు. కానీ నా కోసం నువ్వు ఉపవాసం ఉండడం ఏంటి? ఏమీ తినకుండా ఇలా పస్తులు ఉండడం ఏంటి? అసలు మన మధ్య ఏముందని? ఏమీ లేని దానికి నువ్వేదేదో ఊహించుకొని పస్తులుంటావా? నేను తిడుతుంటే నువ్వు నవ్వుతావేంటి? మీ కోపంలో మీకు నా మీద ఉన్న ఇష్టం కనిపిస్తుంది. ఎంతైనా నేనెంత అదృష్టవంతురాలనో. నన్నెంతగా ప్రేమించే మీరు దొరికారు. నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? అయ్యో, మీరు కూర్చోండి. మీరేం మాట్లాడారో, ఎందుకు మాట్లాడారో నాకు తెలుసు సార్. నిన్నటి నుంచి నేనేం తినకుండా పస్తులున్నాననే కదా. నేను తినకుండా ఉంటే నాకేమవుతుందోనన్న భయంతోనే కదా. నిజంగా నేనంటే ఎంత ప్రేమ సార్ మీకు. నా చదువు చెడిపోకూడదని నా ప్రేమని కాదన్నారు. 10 మందిలో నా పరువు పోకూడదని ఆ రోజు నింద మీ మీద పడినా నిజం చెప్పకుండా మా వాళ్ళతో మాటలు పడ్డారు, దెబ్బలు తిన్నారు. ఇప్పుడు నా ఆరోగ్యం గురించి ఆలోచించి నన్ను తిడుతున్నారు. మీరు నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నారనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి సార్? ఇలా అరిచి ఆవేశపడి నన్ను తిట్టే కంటే ఈ ప్రసాదం మీ చేత్తో తినిపిస్తే త్వరగా ఇంటికి వెళ్ళిపోయి అన్నం తినేస్తాను కదా సార్. మన మధ్య ఏముంది ఏముంది అంటారేంటి? ఈ బంధం చాలదా? మన మధ్య ఉన్న ఈ ప్రేమ బంధాన్ని పెంచిన బంధం ఏమంటుంది చెప్పండి? మీరు నా భర్త అనుకోవడానికి, మీకోసం నేను పస్తులుండడానికి. సార్, మాట్లాడే ఓపిక కూడా లేదు. కానీ మీరు నా ముందున్నారన్న ఆనందమే నాకు బలాన్నిచ్చి మీతో నన్ను మాట్లాడనిస్తుంది. కొద్దిగా తినిపించండి సార్. చుట్టూ ఎవరు లేరు సార్, తినిపించండి. ఇదేదో రాగానే చేస్తే ఇంతసేపు మాట్లాడేదాన్ని కాదు కదా సార్. నాకు తెలుసులేండి సార్, నా మాటలంటే మీకు ఇష్టం. అందుకే ఏదో ఒకటని మీరు నాతో మాట్లాడిస్తూ ఉంటారు. పెట్టండి.
ఆ, ఏంటి సార్ అలా చూస్తున్నారు? హా, అమ్మయ్యా, నా ఉపవాసం అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి కడుపు నిండా తింటాను. ఆ, ఇంకొద్దిసేపు మీతో ఉండాలని ఉంది, కానీ మీకు పనుంది అన్నారు కదా, వెళ్ళండి. సరే, బాయ్. మర్చిపోయాను సార్. థ్యాంక్ యూ సూర్య సార్. బాయ్. చదులే, నీకు సారీ చెప్పాలనే వచ్చాను. సారీ ఆద్య. వదులు శ్రీను. ఈ చెయ్యి ఇప్పుడే కాదు, ఎప్పటికీ వదలను. ఈ డైలాగ్స్ కి ఏం తక్కువ లేదు. అనాల్సినవన్నీ అనేసి సారీ అంటే సరిపోతుందా? ఓకే ఓకే ఓకే, గతం మర్చిపోయి మనం మళ్ళీ ఫ్రెష్గా ప్రేమించు. లో నన్ను నేను వెతికాను. అలసిపోయి నిద్రపోయాను, నిద్రలో కలగన్నాను. ఇంతేనా? ఇదొక కవిత? నచ్చుద్దనుకున్నానే. ఒక పాట పాడినా? పాట? ఉండిపోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండెకే నన్నే, అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది, మళ్ళీ మళ్ళీ గాల్లో
మేఘమై తేలుతున్నది. ఆపు 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 చెవులో నుంచి రక్తం వస్తుంది. ఆద్య, ఎన్ని చేసినా నీ కళ్ళల్లో కోపం పోయి నీ పెదాల మీద నవ్వు మాత్రం రావట్లేదు. ఎలా వస్తుంది శ్రీను? ఎంత బాధ పెట్టావు నన్ను. వదిలే ఆద్య, అవన్నీ మనసులోంచి తీసేసి కొత్త సీనుగా నన్ను నీ మనసులోకి తీసుకో. కొత్తగా నన్ను చూడు, కొత్తగా నాతో మాట్లాడు. అసలు నేను పాత సీన్నే కాదు, కొత్త సీను నీ జీవితంలోకి వచ్చాడనుకో.